తప్పుడు మార్గంలో పెరిగిన వాడు తప్పు చేస్తే సరేలే అనుకుంటాం. పెరిగిన వాతావరణం అలాంటిదని చట్టం వారిని శిక్షిస్తుంది. కానీ తప్పుడు మార్గంలో వెళ్లకుండా నలుగురికి మంచి మాటలు చెప్పే స్థితిలో ఉండి కూడా తప్పు చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేశాడు వ్యక్తి. బాల మంజునాథ్ స్వామీజీ. ఇతను కర్ణాటక తుమ్మకూరు జిల్లా కునిగల్ తాలూకాలోని శ్రీ విద్యా చాముండేశ్వరి మహాసంస్థాన మఠానికి చెందిన స్వామీజీ. చెప్పేవి శ్రీరంగ రీతులు, చేసేవి పాపపు పనులు అన్నట్లు ఈ స్వామీజీ కూడా అదే టైప్. తన మఠానికి వచ్చిన వాళ్లకు బోధలు హితబోధలు చేస్తుంటాడు. ఎవరైనా అనారోగ్యంతో వస్తే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడే వరకు తన వంతు సాయం అందిస్తాడు. అయితే ఇదంతా ఈ స్వామీజీ ఒక యాంగిల్ మాత్రమే. మరో యాంగిల్ అతి నీచమైనది. మంచితనం అనే ముసుగులో పాపపు పనికి శ్రీకారం చుట్టాడు స్వామీజీ. ఇంతకీ అంత పాపం ఏం చేశాడు అనుకుంటున్నారా? ఇక్కడే ఒక క్షణం ఆగండి. ఈ స్వామీజీ ఏం చేశాడు అనేది తెలుసుకోవటానికి ముందు ఇతగాడి మరో స్టోరీ కూడా ఉంది. అది తెలిస్తేనే ఈ స్వామీజీ ఏం పాపం చేసి పోలీసులకు దొరికిపోయాడో తెలుస్తుంది. ఈ స్వామీజీకి చర్మ వ్యాధి వచ్చింది. అది శరీరం అంతా కాదు. ఆ మాటకొస్తే నాకు చర్మ వ్యాధి వచ్చింది అని అందరికీ చూపించుకునే ప్లేస్ లో రాలేదు. పాపం ఆయన ప్రైవేట్ ప్లేస్ లో ఎవరికీ చూపించుకోలేని చెప్పుకోలేని ప్లేస్ లో చర్మ వ్యాధి వచ్చింది. దీంతో సిగ్గేసి తన చర్మ వ్యాధిని ఏ డాక్టర్ కి చూపించుకోలేక అసలు తన బాధ ఎవరికి చెప్పుకోలేక తెగ ఇబ్బంది పడిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే మరి ఎన్నాళ్ళలా ఆ బాధను భరిస్తాడు? అందుకే ఓ రోజు సిగ్గు విడిచి తన చర్మ వ్యాధి గురించి తన సన్నిహితుడైన అభిషేక్ అనే వ్యక్తికి చెప్పాడు. చెప్పుకోలేని చూపించలేని ప్లేస్ లో చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్లి నా సమస్య ఇది అని చెప్పి చూపించాలంటే నాకు సిగ్గుగా ఉంది. అందుకే ఎవరైనా ఆన్లైన్ లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉంటే చూడు. నేను చర్మ వ్యాధి సోకిన ప్లేస్ ని ఫోటో తీసి డాక్టర్ కి షేర్ చేస్తా అన్నాడు. సరే అంటూ 2 రోజులకి ఓ మహిళ నెంబర్ ఇచ్చి ఈమె డెర్మటాలజిస్ట్, వెంటనే ఈమెను కాంటాక్ట్ అయ్యి నీ సమస్య ఆమెకు చెప్పమన్నాడు అభిషేక్. అప్పటికే భరించలేని బాధతో మెలికలు తిరిగిపోతున్న స్వామీజీ వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. తన చర్మ వ్యాధి గురించి చెప్పి ఆ ప్లేస్ ని ఫోటో తీసి ఆమెకు సెండ్ చేశాడు. అయితే ఇక్కడ ఈ స్వామీజీకి తెలియంది ఒకటుంది. ఈ అభిషేక్ డాక్టర్ అని చెప్పి నెంబర్ ఇచ్చిన లేడీ అసలు డాక్టర్నే కాదు. ఇంకా చెప్పాలంటే ఆ యువతిని ఈ అభిషేకే అరేంజ్ చేసి ఆమెను ఈ స్వామీజీకి డాక్టర్ గా పరిచయం చేశాడు. అలా ఆ లేడీతో తన సమస్య చెప్పి ఫోటో పంపించాక కావాలనే అభిషేక్ ఆమెతో మీరు పంపిన ఫోటోలో మీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, అందుకే మీరు వీడియో కాల్ చేసి ఆ ప్లేస్ ని చూపించండి అని ఆ లేడీతో చెప్పించాడు అభిషేక్. అదంతా ట్రాప్ అని తెలుసుకోలేక ఈ స్వామీజీ చేసేది లేక ఆ డాక్టర్ గా అనుకునే లేడీకి వీడియో కాల్ చేసి ఆ ప్లేస్ చూపించాడు. అయితే స్వామీజీ అలా చూపిస్తున్నప్పుడు ఈ అభిషేక్ స్వామీజీకి తెలియకుండా తన మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి అదంతా రికార్డ్ చేశాడు. ఆ విషయం తెలియక స్వామీజీ అంతా చూపించేశాడు. ఇక అప్పటి నుండి స్వామీజీకి అసలు టార్చర్ అంతా మొదలైంది. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని అభిషేక్ కాల్స్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో కూడా చేయిస్తూ వాళ్లతో మాట్లాడిస్తూ స్వామీజీని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆ వీడియోని స్వామీజీకి పంపి నువ్వు అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ ప్రైవేట్ ప్లేస్ లో వచ్చిన చర్మ వ్యాధి వీడియో నీ ఫేస్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరిస్తూ స్వామీజీ దగ్గర అందిన కాడికి డబ్బులు గుంజటం మొదలు పెట్టాడు. మొదట్లో స్వామీజీ ఆ వీడియోకి భయపడి డబ్బులు ఇచ్చినా పోను పోను ఆ టార్చర్ తట్టుకోలేక ఓ రోజు ఆ విషయాన్ని తన మఠ ధర్మకర్తకు చెప్పి అతని సాయంతో ఫిబ్రవరి 10న పోలీస్ స్టేషన్ లో అభిషేక్ మీద కేసు పెట్టాడు. దీంతో అభిషేక్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో తనే ఓ మహిళతో డాక్టర్ గా మాట్లాడించి పాండవపూర్ సమీపంలోని విజయకాళి ఆలయానికి చెందిన రాకేష్, కవాన్పూరా శ్రీనివాస్, కునిగల్లో ఉండే సందీప్లతో కలిసి స్వామీజీ వీడియో రికార్డ్ చేసి బెదిరించామని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే స్వామీజీ తనపై కేసు పెట్టాడని అతనిపై కోపం పెంచుకొని ఆ స్వామీజీ ఏమైనా పత్తిత్తా అంటూ అతను చేసిన పాపపు పని బయట పెట్టాడు. స్వామీజీ ఏం చేశాడనేసరికి 5 ఏళ్ల నుండి అతను ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్నాడని బాంబు పేల్చాడు. అప్పటిదాకా మంచితనం అనే ముసుగులో ఉన్న స్వామీజీ గురించి అలాంటి విషయం వినేసరికి ఆశ్చర్యపోయారు పోలీసులు. వివరంగా చెప్పమనేసరికి 5 ఏళ్ల క్రితం 15 ఏళ్ల మైనర్ యువతి ఆరోగ్య సమస్యలతో నివారణ కోసం మఠానికి ట్రీట్మెంట్ కోసం తన ఫాదర్ తో వచ్చింది. అప్పుడు ఈ స్వామీజీ కొంతకాలం ఆమెను మఠంలోనే ఉండాలని ఆమె తండ్రికి చెప్పి ఆ యువతిని మఠంలోనే ఉంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని చెప్పాడు. అప్పుడు నేనే స్వామీజీ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాను. దీంతో అతను నాకు సన్నిహితుడైపోయాడు. అప్పుడే ఆ విషయం నాకు తెలిసింది. ఎన్నోసార్లు స్వామీజీ ఆ యువతిని నగ్నంగా వీడియో కాల్ తో కనిపించమని బెదిరించాడు. ఎన్నోసార్లు ఆ యువతిపై బలవంతం చేశాడు. విషయం ఎవరికైనా చెప్తే నేనేం చేయాలో అదే చేస్తా అని ఆమెను 5 ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ యువతి వయసు 20 ఏళ్లు. కావాలంటే మీరు ఆ విషయాన్ని ఆ యువతిని అడిగి తెలుసుకోండి అన్నాడు.
దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. మార్చి 6న మఠానికి వెళ్లి స్వామీజీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా స్వామీజీ తనపై 5 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడని చెప్పి అతని మీద కేసు పెట్టింది. కేసు అన్ని రకాలుగా విచారించిన పోలీసులు స్వామీజీ నిజంగానే ఆ యువతిని లైంగికంగా వేధించాడని తేల్చి మార్చి 6 అర్ధరాత్రి 12:30 టైంలో స్వామీజీని అరెస్ట్ చేశారు. అలా స్వామీజీ ఓ కేసుతో పోలీసులతో అప్రోచ్ అయ్యి తన నేరాన్ని తనే బయట పెట్టుకున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.